ప్రింటింగ్ ప్రెస్ అది బ్రతికింది, కాని దాని వెనుకున్న మనిషి అతను మెల్లగా అదృశ్యమయ్యాడు. ఈరోజు మనం ప్రపంచాన్ని మార్చేసిన ఒక ఆవిష్కరణ గురించి మాట్లాడుకోబోతున్నాం. కాని ఆగండి, ఇది దాని విజయం గురించి కాదు. ఆ విజయం వెనుక దాని సృష్టికర్త జోహాన్నెస్ గూటెన్బర్గ్ అతను చెల్లించిన వ్యక్తిగత మూల్యం గురించి లోతుగా తెలుసుకుందాం. దీనికోసం మనం గూటెన్బర్గ్స్ షాడో, ద హెవీ కాస్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ అనే ఒక విశ్లేషణను ఆధారంగా తీసుకుంటున్నాం. మన లక్ష్యం ఒకటే, ఒక గొప్ప ఆలోచన వెనుక ఉన్న మనిషి కథ, అతని పోరాటం, దాన్నర్థం చేసుకోవడం. సృజన, డబ్బు, అధికారం, ఈ మూడింటి మధ్య ఉన్న చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం. సరే, అయితే అసలు విషయంలోకి వెళదాం. ఒక అద్భుతమైన ఆలోచన కేవలం ఒక ఐడియాగా మొదలై అది ఒక పెద్ద బరువుగా, ఒక భారంగా ఎలా మారిందో. ఇది చాలా కీలకమైన పాయింట్. చూడండి, ఒక ఆలోచన మన మెదడులో ఉన్నంతవరకు దానికసలు బరువంటూ ఉండదు, రూపం ఉండదు. అవును, అది పూర్తిగా మన సొంతం. సరిగ్గా. కాని గూటెన్బర్గ్ తన ఆలోచనకు ప్రాణం పోయాలనుకున్న క్షణంలోనే అది కేవలం ఒక కలగా మిగిలిపోలేదు, దానికి వాస్తవ ప్రపంచపు బరువు తగిలింది. ఆ మూలంలో చెప్పినట్టు దానికి నిజమైన ఖర్చులు మొదలయ్యాయి. ఖర్చులంటే ఎలాంటివి? అంటే అప్పట్లో ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఏమేం అవసరమయ్యేవి? ఊహించుకోండి, అచ్చులను తయారు చేయడానికి కావలసిన లోహం అది ఉచితంగా రాదు కదా. నిజమే, చాలా ఖరీదైనదై ఉంటుంది. అవును. ఆ అచ్చులను తయారు చేయడానికి, ఆ ప్రెస్ను నిర్మించడానికి నైపుణ్యమున్న పనివాళ్లు కావాలి. వాళ్ళకి జీతాలివ్వాలి. ఇక ఇంక్, కాగితం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అడుగులోనూ డబ్బే. అంటే ఆలోచన ఉచితమే కావచ్చు, కాని దాని అమలుకు చాలా పెద్ద మూల్యం చెల్లించాలన్నమాట. ఖచ్చితంగా. దానికి తోడు మరో పెద్ద ఖర్చు కూడా ఉంది. ఏమిటది? రహస్యం. మూలంలో ఒక అద్భుతమైన వాక్యముంది. రహస్యం నిశ్శబ్దాన్ని కోరుకుంది, మరియు నిశ్శబ్దానికి డబ్బు అవసరం. ఓ! ఆ రోజుల్లో పేటెంట్లు, కాపీరైట్లు లాంటివి లేవు కదా. తన ఐడియాను ఎవరైనా కాపీ కొట్టకుండా చూసుకోవాలి. అంటే తన వర్క్షాప్కి పెద్ద తాళం వేసి. అవును. పనివాళ్లు బయట ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటానికి వాళ్ళకి బహుశా జీతాలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందేమో. ఇదంతా అదనపు ఖర్చే. ఈ రహస్యం కూడా ఒక ఆర్థిక భారంగా మారింది. ఇక్కడే అసలు కథ మొదలైనట్టుంది. ఈ ఒత్తిడి, ఈ అప్పులు అతని చేతుల్లోంచి నియంత్రణ జారిపోవడానికి కారణమయ్యాయి. మూలం ప్రకారం ఇది రాత్రికి రాత్రే జరగలేదు కదా. లేదు, అసలు కాదు. అతను తన ఆవిష్కరణను ఒక్కో ఒప్పందం ద్వారా మెల్లగా కోల్పోయాడు. ఇది ఒకేసారి జరిగిన ప్రమాదం కాదు, నెమ్మలిగా శరీరాన్ని తినేసే జబ్బులాంటిది. అవును. ప్రతిసారి డబ్బు అవసరమైనప్పుడు అతను తన పెట్టుబడిదారుడైన జోహాన్ ఫస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ప్రతిసారి ఒక కొత్త ఒప్పందం. అంతే. ప్రతిసారి ఫస్ట్ ఒక కొత్త ఒప్పందం ముందు పెట్టేవాడు. గూటెన్బర్గ్కి వేరే దారి లేదు, పని ఆగిపోకూడదు కదా. ఇక్కడే అవైరుధ్యం కనిపిస్తుంది. మూలంలో చెప్పినట్టు ప్రతి అప్పు ఉపశమనాన్నిచ్చింది, ప్రతి సంతకం నియంత్రణను దూరం చేసింది. ఈ వాక్యం వింటుంటేనే ఎదలా ఉంది. అంటే ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం అప్పు చేయాలి. ఆ అప్పు భవిష్యత్తులో ఆ ప్రాజెక్టుపై తన హక్కును తగ్గించే షరతులతో వస్తోంది. తన కలను బ్రతికించుకోడానికే ఆ కలను మెల్లమెల్లగా అమ్ముకోవాల్సొచ్చింది. సరిగ్గాదే జరిగింది. ఒక్క నిమిషం, కానీ ఇది తప్పదు కదా. ఒకవేళ జోహాన్ ఫస్ట్ డబ్బు పెట్టకపోయుంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ అనే ఆలోచన గూటెన్బర్గ్ మెదడులోనే ఉండిపోయేది. అవును, అతను నియంత్రణ కోల్పోవడం బాధాకరమే. అయినా ఆ గొప్ప ఆవిష్కరణ ప్రపంచానికి అందడానికి అతను చెల్లించాల్సిన మూల్యం కాదా అది? మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. ఇదొక నైతిక సందిగ్ధత. అవును, ఫస్ట్ పెట్టుబడి లేకుండా ఆ ఆవిష్కరణ సాధ్యమయ్యేది కాకపోవచ్చు. కానిక్కడ సమస్య పెట్టుబడి పెట్టడం కాదు. మరేంటి? ఆ పెట్టుబడిని అడ్డుపెట్టుకుని సృష్టికర్తను ఎలా బలహీనపరిచారు అన్నది అసలు పాయింట్. ఫస్ట్ కేవలం పెట్టుబడిదారుడుగానే ఉండి లాభాల్లో వాటా తీసుకునుంటే అది వేరే విషయం. కాని అతను అలా చెయ్యలేదు. చెయ్యలేదు. అతను నెమ్మదిగా మొత్తం ప్రాజెక్ట్నే తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. గూటెన్బర్గ్ను కేవలం ఒక టెక్నీషియన్గా మార్చేశాడు. సృష్టికర్త తన సృష్టికి యజమాని కాకుండా పోయాడు. ఓ! అది ఆవిష్కరణకు చెల్లించిన మూల్యం కాదు, గూటెన్బర్గ్ వ్యక్తిగతంగా చెల్లించిన మూల్యం. అంటే తన సొంత ఆవిష్కరణ మీదే అతనికి అధికారం లేకుండా పోయిందన్నమాట. ఇక్కడే సృష్టికి, సృష్టికర్తకు మధ్య దూరం మొదలైనట్టుంది కదా. ఖచ్చితంగా. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటోంది. మూలం ప్రకారం గొడవల తర్వాత కూడా ప్రెస్ ఆగిపోలేదు. అది పనిచేస్తూనే ఉంది. అవును, ప్రెస్ ఇంకా నిలబడే ఉంది. అక్షరాలు ఇంకా పదాలుగా మారుతున్నాయి. ఆ యంత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది, జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తోంది. కాని దాన్ని సృష్టించిన మనిషి పరిస్థితేంకి? అదే ఇక్కడ విషాదం.
యంత్రం నడుస్తోంది, కాని దాన్ని నడిపేవాడు మారిపోయాడు. మూలం చాలా స్పష్టంగా చెబుతోంది, కాని నిర్ణయాలు ఇకపై అతనివి కావు. ఇది చాలా పెద్ద మార్పు. చాలా పెద్ద మార్పు. ఏ పుస్తకాలు ముద్రించాలి, ఎంత ధరకు అమ్మాలి, ఈ టెక్నాలజీని ఎవరికమ్మాలి, ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఇకపై గూటెన్బర్గ్ చేతుల్లో లేదు. ఇదొక ప్రాథమికమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. అవును. ఆ సమయంలో ఆ ఆవిష్కరణ నిజంగా ఎవరిది? దాన్ని ఊహించిన గొడెన్బర్గ్దా లేక దానికి డబ్బు పెట్టిన ఫస్ట్దా? ఈ ప్రశ్న ఇప్పటి స్టార్టప్ ప్రపంచంలో కూడా వినిపిస్తూ ఉంటుంది. ఫౌండర్ వర్సెస్ ఇన్వెస్టర్. నిజమే. ఇక్కడే మూలంలోని ఆ వాక్యం గుర్తొస్తుంది. అది వినడానికి కొంచెం కఠినంగా ఉంటుంది. ఏంటది? ఆలోచనలు ఇలాగే బ్రతుకుతాయి, వాటిని ఊహించిన వారితో కాదు, వాటిని బ్రతికించగలిగే స్తోమత ఉన్నవారితో. అవును, అది కఠోర వాస్తవం. దీనికి ఆధునిక ప్రపంచంలో కూడా చాలా ఉదాహరణలున్నాయి. ఫేస్బుక్ లాంటివా? ఖచ్చితంగా. ఫేస్బుక్ ప్రారంభ రోజుల్లో మార్క్ జుకర్బర్గ్ మరియు అతని సహవ్యవస్థాపకుడు ఎడ్వర్డో సవరిన్ మధ్య జరిగిన గొడవనే తీసుకోండి. సెవరిన్ మొదట డబ్బు పెట్టాడు, కాని తర్వాత అతని వాటాను తగ్గించి కంపెనీ నుండి బయటకు పంపేశారు. ఓ అవును. ఫేస్బుక్ బ్రతికింది, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఎదిగింది. కాని దాని వ్యవస్థాపకులలో ఒక్కరూ ఆ విజయంలో భాగం కాలేకపోయారు. ఆలోచన బ్రతికింది, కాని దానికి ఆర్థికంగా మద్దతివ్వగల, దాన్ని నడపగల వ్యక్తితో. వామ్మో, ఇది వింటుంటే గూటెన్బర్గ్ కథ 15వ శతాబ్దంలో జరిగినట్టు లేదు, నిన్న మొన్న సిలికాన్ వ్యాలీలో జరిగినట్టుంది. అంతే. అంటే సృజన కన్నా దాని నిలబెట్టే ఆర్థిక శక్తికే ఎక్కువ విలువ. ఇది కాస్త సినికల్ అనిపించడం లేదు? అనిపిస్తుంది. కాని వ్యాపార ప్రపంచం చాలా వరకు ఇలాగే పనిచేస్తుంది. ఒక ఐడియా కేవలం అద్భుతంగా ఉంటే సరిపోదు. దానికి మార్కెట్లో నిలబడగలగాలి, పోటీని తట్టుకోవాలి, విస్తరించగలగాలి. వీటన్నిటికీ ఆర్థిక బలం, వ్యూహం అవసరం. సరిగ్గా. గూటెన్బర్గ్కి అద్భుతమైన సృజనాత్మకత ఉంది, కాని ఫస్ట్కి వ్యాపార చతురత, ఆర్థిక బలమున్నాయి. అందుకే చరిత్రలో ప్రెస్ మిగిలింది, కాని దాని పూర్తి యాజమాన్యం గూటెన్బర్గ్కి మిగలలేదు. ఈ మొత్తం కథ, ఈ విశ్లేషణ విన్న తర్వాత దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఈ విషాదం నుండి నేటి ఆవిష్కర్తలు ఏం గ్రహించాలి? ఆ మూలంలో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అవును, 4 పాఠాలు చెప్పారు. వాటిని ఒక్కొక్కటిగా చర్చిద్దాం. మొదటిది, ఆవిష్కరణ యాజమాన్యాన్ని హామీ ఇవ్వదు. ఇది చాలా ప్రాథమికమైన విషయం, కాని చాలామంది మరచిపోతారు. ఒక గొప్ప వస్తువును తయారు చేయడం ఒక నైపుణ్యమైతే, దానిపై చట్టపరమైన, ఆర్థికపరమైన హక్కులను కాపాడుకోవడం పూర్తిగా వేరొక నైపుణ్యం. అంటే గూటెన్బర్గ్ ఒక అద్భుతమైన టెక్నీషియన్, ఒక విజనరీ, కాని ఒక మంచి వ్యాపారవేత్త కాదు. కాకపోవచ్చు. అందుకే నేటి ప్రపంచంలో మేధో సంపత్తి హక్కులు, అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇంత ముఖ్యమైనవి. మీ ఐడియాను కాపాడుకోవడానికి చట్టపరమైన రక్షణ చాలా అవసరం. అంటే జీనియస్ ఇన్వెంటర్గా ఉండటం వేరు, స్మార్ట్ బిజినెస్ పర్సన్గా ఉండటం వేరు. రెండూ ఒకే వ్యక్తిలో ఉండటం అరుదు. అంతే. ఇక రెండవ పాఠం, ఆర్థిక శక్తి తరచుగా సృజనాత్మక నియంత్రణను పునర్నిర్మిస్తుంది. ఇది గూటెన్బర్గ్ కథకు గుండెలాంటిది. అవును. ఎప్పుడైతే ఒక సృష్టికర్త బయటి నుండి డబ్బు తీసుకుంటాడో, అప్పటినుండి సృజనాత్మక స్వేచ్ఛ మీద కొంత రాజీ పడటం మొదలవుతుంది. ఎందుకంటే పెట్టుబడి పెట్టినవారు లాభమాశిస్తారు. ఖచ్చితంగా. అందులో తప్పేమీ లేదు. కాని ఆ లాభాన్ని త్వరగా పొందడానికి వారు ప్రాజెక్టుపై నియంత్రణ కోరుకుంటారు. ఈ ఫీచర్ వద్దు, ఇది మార్కెట్కు నచ్చదు, లేదా ఈ డిజైన్ మార్చు, ఇది ఖర్చెక్కువ అని చెప్పడం మొదలుపెడతారు. ఇది సృష్టికర్త యొక్క అసలు విజన్ను దెబ్బతీస్తుంది. అవును. అది అతని దృష్టిని నీరుగార్చవచ్చు. గూటెన్బర్గ్ విషయంలో అది అతని ప్రాజెక్ట్నే అతని నుండి దూరం చేసింది. ఇప్పటి వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్ ఫౌండర్ల మధ్య జరిగేది కూడా ఇదే కదా. వాళ్ళు డబ్బు పెడతారు, కాని బోర్డులో సీటు తీసుకుంటారు, నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటారు. చాలా వరకు అంతే. అయితే ఇప్పుడు చట్టాలు, ఒప్పందాలు చాలా స్పష్టంగా ఉంటున్నాయి, కాని ఆ ఒత్తిడి ఇప్పటికీ ఉంది. అందుకే ఫౌండర్లు తమ వాటాను, తమ నియంత్రణను కాపాడుకోవడానికి చాలా పోరాడాల్సి వస్తుంది. ఇక మూడవ పాఠం వింటుంటేనే చాలా బాధగా ఉంది. ఒక ఆలోచన మనుగడ దాని సృష్టికర్త మనుగడ అని అర్థం కాదు. ఇది ఈ కథలోని అసలైన విషాదం. ప్రింటింగ్ ప్రెస్ విజయం సాధించింది. అది విజ్ఞాన విప్లవానికి, మత సంస్కరణలకు, ఆధునిక యుగానికి దారితీసింది. దాని ప్రభావం ఇప్పటికీ మనపై ఉంది. కాని దాని వెనుకున్న మనిషి? గూటెన్బర్గ్ మాత్రం ఆర్థిక ఇబ్బందులతో అజ్ఞాతంలోనే కన్నుమూశాడు. అతని పేరు చరిత్రలో నిలిచిపోయింది, కాని అతని జీవిత చరమాంకం కష్టాలతోనే గడిచింది. అంటే ఒక ఆలోచన తన సృష్టికర్తను దాటి
కొన్నిసార్లు అతన్ని వెనక్కి నెట్టేసి మరీ ముందుకు వెళ్ళిపోగలదు. అవును. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మనం రోజు ఎన్నో వస్తువులు వాడతాం, ఎన్నో టెక్నాలజీలను ఉపయోగిస్తాం, కానీ వాటి వెనుక ఉన్న వ్యక్తుల గురించి, వాళ్ల పోరాటాల గురించి మనకెంత తెలుసు? చాలా తక్కువ. ఈ పాఠం వింటుంటే అదే అనిపిస్తుంది. బహుశా చివరి పాఠం దీనికి సంబంధించిందే అనుకుంటా. అదే. వ్యవస్థలు ఫలితాలను గుర్తుంచుకుంటాయి, త్యాగాలను కాదు. ఇది అన్నిటికన్నా కఠినమైన పాఠం. అవును. చరిత్ర అయినా, మార్కెట్ అయినా, సమాజమైనా అవి అంతిమ ఫలితాన్నే చూస్తాయి. ప్రింటింగ్ ప్రెస్ ఏం సాధించింది? సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫలితం. దీన్ని ప్రపంచం గుర్తుంచుకుంది. కాని ఈ ఫలితం కోసం గూటెన్బర్గ్ ఏం త్యాగం చేశాడు? తన సమయాన్ని, డబ్బును, ఆరోగ్యాన్ని, చివరికి తన ఆవిష్కరణపై హక్కును కూడా ఈ త్యాగాలను చరిత్ర పెద్దగా పట్టించుకోదు. అది ప్రింటింగ్ ప్రెస్ అనే ఏమిటిని గుర్తుంచుకుంది, కాని దాని వెనుక ఉన్న గూటెన్బర్గ్ అనే ఎలాని, ఎవరుని చాలా వరకు విస్మరించింది. వ్యవస్థలు అంతిమ ఉత్పత్తికే విలువ ఇస్తాయి, ఆ ఉత్పత్తి ప్రక్రియలోని మానవ వేదనకు కాదు. అంటే ఒక ఆవిష్కరణను మనం చూసినప్పుడు కేవలం దాని ప్రయోజనాలను మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న మానవ మూల్యాన్ని కూడా గుర్తించడం ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కథలో కూడా ఎన్నో పాఠాలుంటాయి. గూటెన్బర్గ్ కథ కేవలం ఒక చారిత్రక విషాదం కాదు. అది ఒక హెచ్చరిక. అవును. అది నేటి ఆవిష్కర్తలకు, వ్యవస్థాపకులకు, కళాకారులకు, ఎవరికైనా ఒక హెచ్చరిక. ఒక గొప్ప ఆలోచనకు ప్రాణం పోయడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుచేస్తుంది. ఈ మొత్తం సంభాషణ నాలో ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది. దానికి బహుశా మీరే సమాధానం చెప్పాలి. అడగండి. మనం ఒక ఆవిష్కరణను దాని సృష్టికర్త నుండి పూర్తిగా వేరుచేసి చూడగలమా? ఒక ఆలోచన విజయం వెనుక ఉన్న మానవ మూల్యాన్ని మనం విస్మరించినప్పుడు ఆ కథలో మనం నిజంగా ఏమి కోల్పోతాం?